గత 5 సంవత్సరాలు నిద్రపోవడం వల్లనే ప్రతిపక్షం 151 నుంచి 11 సీట్లకు పడిపోయారని, అదే నిద్రావస్థలో ఇప్పుడు కూడా ఉన్నారు కాబట్టే అభివృద్ధి పనులు కనపరట్లేదని, అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు కూడా ప్రజల చుట్టూ తిరుగుతూ వారి సమస్యలను తీర్చడానికి నిరంతరం కృషి చేసే ఏకైక ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అని తాడిగడప జనసేన అధ్యక్షుడు తాతపూడి గణేష్ కొనియాడారు. మీకే తెలుసు, గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఇప్పుడున్న ఇన్ఛార్జ్ చక్రవర్తి గారు కానీ, అంతకుముందు ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు కానీ 5 ఏళ్లలో మీరేంటి నిద్రపోయారా? మీరేం చేశారు? 5 ఏళ్ళు మీరు నిద్రపోయారు కాబట్టే మిమ్మల్ని 151 నుంచి 11కి చేర్చారు ప్రజలు. మీరు నిద్రపోయి ఇప్పుడు కూడా నిద్రపోతూ మీరు నిద్రమత్తులో మాట్లాడుతున్నారా? మీరు లేచి మాట్లాడుతున్నారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ 5 ఏళ్ల పాలనలో రోడ్ల గురించి వేలల్లో లక్షల్లో కార్యక్రమాలు చేసాను జనసేన పార్టీ నుంచి. నేను ఈ మున్సిపాలిటీలో కానూరు గ్రామంలో ఒక రోడ్డు కూడా గుడ్ మార్నింగ్ సీఎం సాబ్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన పిలుపునిస్తే అపోజిషన్ ఉన్నప్పుడు రోడ్డు వేసిన దాఖలాలు మాయి. నేను వేసా రోడ్డు ఈ ఏరియాలో కానూరులో ఒక రోడ్డు నేను వేసా. మీ పాలన 5 ఏళ్ళు కొనసాగింది. మీరు రోడ్లు వేసినట్టయితే మేము చేయాల్సిన అవసరం ఏంది? దాదాపు 4 సంవత్సరాలు మేము రోడ్ల గురించి పోరాడుతూనే ఉన్నాం మీ వైసీపీ ప్రభుత్వంలో. మీరు అభివృద్ధిని ఇవాళ తాడిగడప మున్సిపాలిటీలో దాదాపు నాకు తెలిసి ఒక 100 రోడ్ల దాకా వేసాం, సీసీ రోడ్లే. మీకు ఇవన్నీ కనపడలేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు మీరు ఏం చేశారా ఈ రోడ్డు గురించి? మీరు అప్పుడు నిద్రపోయారా? మీకు తెలియదా? మీరు కానూరు గ్రామంలో మీరు ఉండలేదు అప్పుడు. మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారండి, మీరు ప్యాలెస్లో పడుకున్నారండి, మీరు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో. మీరు ఏం చేశారు కానూరు గ్రామాన్ని? మీరు ఏం పట్టించుకున్నారు? ఈ రోడ్డు వేసింది మేము కాదా? కానూరులో ఇప్పుడున్న సీసీ రోడ్లు వేసింది మేము కాదా? కూటమి ప్రభుత్వం కాదా? మీకు కనిపించట్లేదు? మీకు గట్టికి కళ్ళు తెరవండి, మత్తులోంచి బయట రండి. మత్తులోంచి బయటకు వచ్చి చూడండి, మొత్తం తిరిగి తాడిగడప మున్సిపాలిటీ కానూరు మొత్తం తిరగండి. ఎన్ని రోడ్లు వేసాము, ఎన్ని డ్రైన్లు కట్టామో మీరు కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుంది. ఇంకొక మాట అంటా ఉన్నారు ఎమ్మెల్యే గారిని, మా శాసనసభ్యులని. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు డోర్ టు డోర్ ఎలా తిరిగారో ఇవాళ గెలిచా కూడా తిరుగుతున్నారా? ఆయన ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద అర్ధరాత్రి నైట్ రోడ్ వేసాము. ఇది రోడ్డు మునిగిపోతే నైట్ పొక్కులతో తవ్వించి ఈ నీళ్ళని మొత్తం కూడా టాటర్లు పెట్టి నైట్ 1 గంట 2 దాకా మేము తిరిగాము రోడ్లో. తిరిగి ప్రజలకు ఇబ్బంది రాకుండా ఈ రోడ్లో ఉన్న నీళ్లు మొత్తం కూడా పక్క తరలిచ్చి రోడ్డు నేయడం జరిగింది. మీరు అప్పుడు ఎక్కడ నిద్రపోయారు? అప్పుడు ఫోటోలు తీయొచ్చు కదా. ఈరోజు ఫోటోలు తీశారు, వీడియోలు దిగారు. మీరు అప్పుడు ఎందుకు ఫోటోలు తీయలేదు? మీరు తీయొచ్చు కదా. మీరు ఎమ్మెల్యే గారు ఏదో ప్రవాసనాలు చెప్తున్నాడు, ఏదో బూతులు మాట్లాడేశాడు, అపవిత్రం చేశాడు, నియోజకవర్గం మొత్తం అన్నారు. అసలు బూతుల ప్రభుత్వం ఎవరిది? మీ వైసీపీ ప్రభుత్వం కాదా? రౌడీ ప్రభుత్వం మీది కాదా? ఎలక్షన్లో కొట్టింది మీరు కాదా? నేనున్నా ప్రత్యక్షంగా. దాడులు చేసే ప్రభుత్వం మీది, దాడులు చేసే పార్టీ మీది, బూతులు మాట్లాడే పార్టీ మీది. ఈ జిల్లా అధ్యక్షుడు ఏం మాట్లాడాడు? ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఏం మాట్లాడాడు? బూతులు కాదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అర్థం కావాలి మీరు మాట్లాడే మాటలు. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడితే రేపు పొద్దున్న మీరు జనాల్లోకి వచ్చి మిమ్మల్ని నమ్మరు. మిమ్మల్ని నమ్మరు. నిజాలు మాట్లాడండి. చేసిన పనులు చెప్పండి, తప్పులుండి చూపించండి. మేము చేసిన పనులు చూపించండి, చేయని పనులు కూడా చూపించండి మీరు. అప్పుడు అది ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని. అంతేగాని నైట్ ఒక జీవో పాస్ చేశారు, నైట్ బుల్డోజర్లతో ప్రజలు ఉండగానే ఇల్లు తోసేస్తారని చెప్పి ఒక మాట చెప్పారంట. అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పారండి మాకు అని చెప్పండి. నేను వెళ్తే ఇళ్లలోకి అమ్మా, ప్రజల్ని కాపాడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ప్రజల పట్ల నిలిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కూల్చివేతలు మీకు చేతచ్చు. ప్రభుత్వం అధికారంలో రాగానే కూల్చింది మీరు, కూల్చేది మీరు, నిర్మించేది మేము. గుర్తుపెట్టుకుని మాట్లాడండి. చక్రవర్తి గారు చెప్తున్నా, మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటాము, ప్రజల కోసం పోరాడతాం. మాకు అవసరం లేదు, మాకు ఆశ లేదు, డబ్బు మీద ఆశ లేదు, సంపాదన మీద ఆశ లేదు. అభివృద్ధినే మా ధ్యేయంగా పెట్టుకుంటాము. సంక్షేమం అభివృద్ధి రెండూ మాయి కూటమి ప్రభుత్వాన్ని. ప్రజల కోసమే పుట్టాము, ప్రజల కోసమే ఉంటాము, ప్రజల కోసమే మేము చివరిదాకా పోరాడతామని చెప్పి